హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఫేమస్ రెసిపీ చేసుకుందామండి. ఇది అందరికీ ఇష్టం. మనం స్వీట్ షాప్లో కొనుక్కొని తింటాం. ఇది చాలా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. నేను ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పిండి తీసుకున్నా అండి. మైదా పిండి ఇంకా గోధుమ పిండి హాఫ్ తీసుకున్నాను. మీరు ఉట్టు మైదా పిండితో కూడా చేయొచ్చు, లేదంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు. దీనిలో నేను కొంచెం వాము కలుపుతున్నాను. వాము ఇంకా కలుంజి కలుంజి అంటే ఆనియన్ సీడ్స్ అండి. మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. దీనిలోనే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కొంచెం ఆయిల్ వేసి రబ్ చేసుకుంటూ కలపాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత రబ్ చేస్తే అంత బాగా వస్తాయి. ఇలాగ పిండి బైండ్ అవ్వాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. పిండి మట్టికి గట్టిగానే కలుపుకోవాలి, మరి వాటరీగా ఉండొద్దు. ఇదిగోండి, పిండి కలిపినాక కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్న పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండికి రెస్ట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం బాయిల్డ్ ఆలు తీసుకున్నానండి. ఆలు మ్యాష్ చేయాలి. ఉండలేం లేకుండా మ్యాష్ చేయాలండి ఆలుని. దీనిలో కొంచెం కారం యాడ్ చేశాను. అలాగే దీనిలో ధనియాల పొడి, పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీనిలోనే వేయించి పొడి చేసిన జీరా పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇంకా బ్లాక్ సాల్ట్ ఇంకా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ చాలా చట్పటాగా ఉంటుందండి. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, లేదంటే మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్చర్ మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఆలు ఏమన్నా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం. పిండి కడకు ఇంకా కొంచెం కలుపుకొని తర్వాత పిండిని పోర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ చిన్న చిన్న పోర్షన్ చేసుకుని చపాతీ రోల్ లాగా చేసుకోవాలి. నా వంటలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోని మనం తీసుకున్న పోర్షన్ రోల్ చేసుకోవాలండి. చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకున్న మనం కట్ కూడా చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ దీనిలో స్టఫ్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఇదిగో నేను చూపిస్తున్నానని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను ఇలా చేశాను. ఆపోజిట్ సైడ్స్లో ఉండే ఒక దగ్గర పెట్టుకుని పిన్ చేయాలండి. ఇలా ఫ్లవర్ షేప్లో రెడీ అవుతుందండి. ఇదిగో నేను చూపించే విధంగా చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా ఫ్రై అవుతాయి ఇవి. ఇదిగోండి, ఈ విధంగా షేప్ చేసుకోవాలండి. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా అన్నీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దు, మీడియం హీట్ అవ్వాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసిన వెంటనే కదపొద్దండి. ఇలా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. మన మినీ ఫ్లవర్ సమోసా రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. లోపల ఉన్న మసాలా అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకసారి పెద్ద సమోసా కూడా చేసుకుందాం.